ప్రపంచ చరిత్రలో చివరి అధ్యాయం వ్రాయబడే సమయంలో మానవాళి ఇంతవరకు చూడని ఒక రహస్యమైన మరియు అద్భుతమైన సంఘటనను బైబిలులోని ప్రకటన గ్రంథం మనకు వివరిస్తుంది. అంత్యక్రీస్తు యొక్క చీకటి పాలన భూమిని తన గుప్పిట్లో ఉంచుకున్న ఆ క్లిష్ట సమయంలో యెరూషలేము వీధుల్లో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తారు. వారు సాధారణ మనుష్యులు కాదు, వారు దేవుని నుండి ప్రత్యక్ష అధికారాన్ని పొందిన ఇద్దరు సాక్షులు. గోనెపట్టా ధరించిన వీరి రూపం మారుమనస్సు పొందుట అనే దానికి సంకేతంగా ఉంటుంది. బైబిలు చెబుతున్న ప్రకారం ఈ ఇద్దరు ప్రవక్తలు సరిగ్గా 1260 రోజులు ప్రవచిస్తారు. వీరి గురించి ప్రకటన గ్రంథం చెబుతూ భూలోకనాథుని ఎదుట నిలిచి ఉన్న 2 ఒలీవ చెట్లు అని, 2 దీపస్తంభాలు అని వీరిని గుర్తిస్తుంది. వీరు ఎవరు అనే ప్రశ్నకు అనేక సమాధానాలున్నప్పటికీ వీరి అద్భుత కార్యాలు మోషే మరియు ఏలియాలను మనకు గుర్తు చేస్తాయి. వీరికి ఇవ్వబడిన శక్తి అత్యంత మహిమ కలిగినది. ఎవరైనా వీరికి హాని చేయాలని లేదా వీరిని నాశనం చేయాలని తలపెడితే వారి నోటి నుండి అగ్ని బయలుదేరి శత్రువులను దహిస్తుందని బైబిలు హెచ్చరిస్తోంది. వీరు ప్రవచించే ఆ 3.5 సంవత్సరాలు భూమిపై వర్షం కురవకుండా ఆకాశాన్ని మూసివేసే అధికారం వీరికుంది. అంతేకాకుండా నీళ్లను రక్తముగా మార్చడానికి, తమకు ఇష్టమైనప్పుడల్లా భూమిని రకరకాల తెగుళ్లతో బాధించడానికి వీరికి శక్తి ఇవ్వబడింది. ఇది అంత్యక్రీస్తు చేసే అబద్ధపు అద్భుతాలకు వ్యతిరేకంగా దేవుడు చేసే నిజమైన యుద్ధం. వీరు తమ సాక్ష్యాన్ని ముగించే వరకు వీరిని ఎవ్వరూ తాకలేరు. అయితే వీరి సమయం ముగిసిన తర్వాత అగాధము నుండి పైకి వచ్చే ఆ క్రూర మృగం వీరితో యుద్ధం చేసి వీరిని చంపివేస్తుంది. ఈ ఇద్దరు సాక్షులు యెరూషలేము వీధుల్లో శవాలుగా పడి ఉంటారు. వీరి వల్ల ఇబ్బంది పడ్డామని భావించిన లోక ప్రజలు వీరి మరణాన్ని చూసి సంతోషిస్తారు. ఒకరికొకరు బహుమతులు పంపుకుంటూ ఒక పండుగలా వేడుక చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు వీరి మృతదేహాలను 3.5 రోజుల పాటు చూస్తూనే ఉంటారని ప్రకటన గ్రంథం చాలా ఖచ్చితంగా చెబుతోంది. కానీ లోకం చేసుకునే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవదు. సరిగ్గా 3.5 రోజుల తర్వాత ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతం జరుగుతుంది. దేవుని నుండి వచ్చిన జీవవాయువు ఆ 2 శవాలలోకి ప్రవేశిస్తుంది. ప్రపంచమంతా ప్రత్యక్షంగా చూస్తుండగానే వారు కాళ్ల మీద నిలబడతారు. ఇది చూసే ప్రతి ఒక్కరికి మాటల్లో చెప్పలేనంత భయం కలుగుతుంది. అప్పుడు ఆకాశం నుండి ఒక గొప్ప స్వరం, "ఇక్కడికి పైకి రండి" అని వీరిని పిలుస్తుంది. వెంటనే వారు మేఘారూఢులై తమ శత్రువులు చూస్తుండగానే పరలోకానికి వెళ్ళిపోతారు. ఆ క్షణమే భూమిపై ఒక గొప్ప భూకంపం సంభవిస్తుంది. యెరూషలేము నగరంలో 10వ భాగం కూలిపోతుంది. ఆ భూకంపంలో 7,000 మంది చనిపోతారని బైబిలు చెబుతోంది. బ్రతికి ఉన్నవారు భయపడి పరలోకపు దేవుడిని మహిమపరుస్తారు. ఇది అంత్యక్రీస్తు పతనానికి ఆరంభం. ప్రకటన గ్రంథంలోని ఈ ఇద్దరు సాక్షుల చరిత్ర మనకొక ముఖ్యమైన సందేశాన్ని తెలియజేస్తోంది. ఎంతటి అంధకారం చుట్టుముట్టినా దేవుడు తన సత్యాన్ని చాటి చెప్పడానికి ఎల్లప్పుడూ సాక్షులను ఉంచుతాడు. మరణమే సంభవించినా దేవుని బిడ్డలకు నిత్యమైన పునరుత్థానం ఉంటుందనడానికి వీరే నిదర్శనం. 1000 ఏండ్ల పరిపాలనకు ముందు జరగబోయే ఈ సంఘటనలు మనం సిద్ధపడవలసిన సమయాన్ని మనకు గుర్తు చేస్తున్నాయి. సత్యం ఎన్నటికీ ఓడిపోదు. అది మరణించినా తిరిగి పునరుత్థానమవుతుంది అనేదే ఈ ఇద్దరు సాక్షుల జీవితం మనకు నేర్పే పాఠం.